హాయ్ అండి. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో, మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర త్వరగా లేచి దీపారాధన అయ్యి చేసుకున్నాక, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోను ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. చీపురుపల్లి రోడ్ రాజాంలో టెంపుల్ చాలా బాగుంటుందన్నమాట. సో, అక్కడికి వెళ్ళి అయితే ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకున్నాక, అంజదాత పుట్టినరోజు కదా ఈరోజు. సో, స్వామివారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఎప్పటి నుంచో ఒక సంకల్పం అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి. అది ఏంటి అని అంటే సుందరాకాండ పారాయణం అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకు ఏమో నాకు తెలియదు కానీ ఎప్పటి నుంచో చదువుదాం అనుకుంటున్నాను. హనుమాన్ జయంతి రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఒక విషయం తెలుసా, రామాయణం పూర్తిగా చదవలేని వాళ్ళు సుందరాకాండ చదివితే రామాయణం చదివినంత పుణ్యఫలం వస్తుందంట. అదేవిధంగా మహాభారతం చదవలేని వాళ్ళు శాంతి పర్వం చదివితే అంత పుణ్యం వస్తుందంట. అదేవిధంగా భాగవతం పూర్తిగా చదవలేని వాళ్ళు భాగవతంలో దశమ స్కందం చదివితే అంతటి పుణ్యం వస్తుందంటండి. అంటే కలియుగంలో మనందరికీ కూడా వర్క్ పర్పస్ వల్ల ఇంకే రీజన్స్ వల్ల అయినా టైం ఉండకపోవడం వల్ల ఏమో మన పూర్వీకులు ఈ విధంగా పెట్టారని అనుకుంటున్నాను, ఆధ్యాత్మిక చింతనకి దగ్గర అవ్వటానికి. సో మీరేమంటారు, తెలిస్తే కామెంట్ చేయండి.